హాయ్ హలో ఎవ్రీవన్, వన్ మోర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదేంటో అనుకున్నారు, క్యాలీఫ్లవర్ విత్ మసాలా కర్రీ అండి. కావాల్సిన పదార్థాలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా చేసుకుని ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత కాగుతున్న ఆయిల్లో పప్పు దినుసులు అనేది వేసేసుకోండి, తాలింపు గింజలు. అవి కొంచెం ఏగనివ్వండి. ఏగిన తర్వాత వెంటనే మనం ఒక 10 రెబ్బల కరివేపాకు రెబ్బలు వేసేసుకొని అవి కూడా వేగాక ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ ఉంది కదండి, అది బాగా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇది ఎంత వేగితే కూర అంత టేస్ట్ వస్తుంది, పచ్చివాసన అంతా పోతుంది. ఈలోపు మనం క్యాలీఫ్లవర్, టమాటా ముక్కల్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఇదిగోండి, ఈ పీసెస్ ఇంత పీసెస్గా కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్నవిగా వద్దు, ముద్దగా అయిపోతుంది కర్రీ. ఇలా ఫ్లవర్ తగులుతూ ఉంటే నోటికి బాగుంటుంది. సో ఫైనల్గా అయితే మసాలా ఏగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేసాను. ఇది కూడా కొంచెం బాగా ఏగాలండి, ఉల్లిపాయ కూడా, లేకుంటే పచ్చివాసన వస్తుంది. అదంతా ఏగిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్, టమాటాల ముక్కల్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా వేసేసుకున్నాక మసాలా ముక్కలకు పట్టేలాగా మరీ ఎక్కువసార్లు కలపకుండా పైపైనగా కొంచెం కలిపేసి మూత పెట్టేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక పావు గంట సేపు ఇలా బాగా ఉడకనివ్వండి. నీళ్ళు ఇంకిపోతున్నాయి అనుకునే టయానికి దాంట్లోకి నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. కారం ఎంత ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకోండి కూర అనేది కారం వేసాక. ఆ తర్వాత కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోండి. దాన్ని బాగా బాయిల్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత దాంట్లోకి మనకి చికెన్ ఫ్లేవర్ ఉంటుంది కదండి, చికెన్ మసాలా, ఆ ఫ్లేవర్ అనేది పొడి వేసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. అది యాడ్ చేసుకున్నాక ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఫైనల్గా అయితే మనకి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకండి, మనం డైరెక్ట్గా తినేసేయడమే. సో ఇలాంటి క్యాలీఫ్లవర్ టమాటా మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ ఐటమ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.